'కల్కి' చిత్రం గురించి ఏమి చెప్పాలి? ఏమని చెప్పాలి? ఈ చిత్రం గురించి నా ఆశ, అంచనా ఎంతంటే, మన తెలుగు చిత్ర పరిశ్రమ మీద ఉన్నంత ఆశ, అంచనా అంటే ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాదు, దేశ చలనచిత్ర దిశను నిర్దేశించే శక్తి ఉంది. అబ్బా! అంతుందంటావా? కూస్తంత ఎక్కువైందనుకుంటా అని మీరు అనొచ్చు. చెప్తాను. ఈ నిర్ధారణకి ఎలా వచ్చానని చెప్తాను. నాతో పాటు కొనసాగండి. ఈ చిత్రం కేవలం ప్రాజెక్ట్ కేగా మనకు పరిచయం ఉన్నప్పుడు ఈ చిత్రం ఏ శైలిలో చిత్రం అని మనకి ఏమాత్రం అంచనా లేదు. మొదట వచ్చిన ఫ్రమ్ స్క్రాచ్ అనే BTS టీజర్లో ఒక టైర్ని డిజైన్ చేయడానికి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారన్నది మనకు ఆవిష్కరించిన తరువాత ఈ చిత్రం ఏదో శాస్త్రీయ శైలిలో భవిష్యత్తులో జరిగే కథలా ఉందనుకున్నాను. తర్వాత కామిక్ కాన్లో మొట్టమొదటిగా ఒక భారతీయ చిత్రం, అది ఒక తెలుగు చిత్ర నామ ఆవిష్కరణ, అలానే టీజర్ని కూడా విడుదల చేసి ఈ చిత్ర శైలిని అంటే జానర్ని మనకు పూర్తిగా పరిచయం చేశారు. అప్పుడే నా అంచనా దశా నిర్దేశాల వరకు అమాంతం పెరిగిపోయింది. ఏంటి ఈ మాత్రం దానికి అంతలా అంచనానా? ఎలా? హౌ ఐసే అంటే ఇంకా చాలా ఉంది. నాతో ఈ చర్చలో కొనసాగండి, మాట్లాడుకుందాం. సాగే ముందు ఒక చిన్న విన్నపం. ఇలా మనం పూర్తిగా వీలైనంత వరకు తెలుగులోనే మన చిత్రాల గురించి మాట్లాడుకోవాలంటే మీరు మా వీడియోలకు మూకుమ్మడిగా లైక్లు గుద్దేయాల్సిందే. అప్పుడే విస్తృతంగా ఎక్కువ మందికి యూట్యూబ్ మా వీడియోలను చేరుస్తుంది. ముందుగా ఈ శతాబ్దంలో జరిగిన ఒక దిశానిర్దేశం గురించి మాట్లాడుకుందాం. మీరు వినే ఉంటారు, తెలుగు చలనచిత్ర వజ్రోత్సవంలో మన మెగాస్టార్ గారు తను తెలుగు పరిశ్రమకు మన దేశంలో ఎంతెంత మాత్రం గౌరవం ఉందని చెప్పి బాధపడ్డం. ఒకప్పుడు బాబా చిత్ర విడుదల ముందు జరిగిన వ్యాపారం 100 కోట్లని వచ్చిన వార్తలు, అలానే 100 కోట్లు వసూలు చేయవచ్చని అన్ని అంచనాలను కూడా వార్తలు చదివి తమిళ చిత్రాలకు ఈ వైభవం తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతోనే వచ్చింది అన్నది నా అప్పటి విశ్లేషణ. ఆ కారణంగానే దేశంలోనే అతిపెద్ద కథానాయకుడిగా మన రజనీకాంత్ గారు అవతరించారు. అప్పటి నుంచి మన తెలుగు చిత్రాలకు, ముఖ్యంగా తమిళ ప్రేక్షకుల నుండి ఎందుకు అంత ఆదరణ లభించదు, మన తెలుగు చిత్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఎప్పుడు ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండేవాడిని. మగధీర వచ్చి చూసినప్పుడు మనకిప్పుడు అవకాశం ఉందనిపించింది. తమిళంలోనూ హిందీలోనూ అనువదించి విడుదల చేసి ఉంటే ప్రభంజనం అప్పుడే సృష్టించి ఉంటుందనిపించింది. కానీ నిర్మాతలకు దూరదృష్టి లేకపోవడం వల్ల అది నెరవేరలేదు. రాజమౌళి గారు దూరదృష్టితో మగధీరకు జరిగిన అపరాధం, ఈగతో చేసిన చిన్న ప్రయోగ అనుభవంని కూడుకొని మన తెలుగు చిత్రాలకు వెలుగును బాహుబలి చిత్ర రూపంలో తీసుకొచ్చారు. బాహుబలి మన తెలుగు చిత్రాలను దేశంలోని అత్యున్నత స్థానంకి అందలమెక్కించింది. అప్పటి నుంచి దేశమంతా మన వైపు చూస్తూ ఉండడం ఇంకా కొనసాగుతుందనుకోండి. ఇది ఈ శతాబ్దపు భారతీయ చలనచిత్ర దిశను నిర్దేశించిన చిత్రం. మీరు గమనించారా? నేను యాదృచ్ఛికంగా ఈ చర్చలో చెప్పిన చిత్రాలన్నీ మన నాగరికతతో ముడిపడిన కథలు, ముఖ్యంగా పునర్జన్మ అంశంతో ఉన్నవి. ఇవి మన భారతీయులు తప్ప ఇంకెవరూ చెప్పలేని కథలు. ఇలా మన సంస్కృతిలో నుంచి వచ్చే కథలకు అంతర్జాతీయంగా కూడా ఎక్కువ ప్రచారం జరిగి అలానే ఆదరణ దొరకాలన్నది నా ఆకాంక్ష. అలా చేస్తే ఈ శతాబ్దపు 2వ దిశానిర్దేశం మన నాగరికత సంస్కృతికి వైపు అందరి చూపు మళ్ళీ మన ఇతిహాస పురాణాల పట్ల పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ఉండాలన్నది నా కోరిక. ఇది ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే మేకింగ్ ఇట్ కూల్ అగైన్. ఇప్పుడు కల్కిలో ఏముందని నాకు అంచనా అన్నది మాట్లాడుకుందాం. కల్కి చిత్రకథ మన భారతీయ నాగరికతలోని పురాణాలని ఆధారంగా చేసుకుని ఉండడం, 6000 సంవత్సరాల కాలం గురించి చర్చ, మహాభారతంని జరిగిన చరిత్రగా చూపించాలన్న ఆలోచన, ఇవన్నీ కలిసి వెరసి ముందుగా మాట్లాడుకున్న దిశకు నిర్దేశించగల చిత్రంలా అనిపిస్తుంది నాకు. ఇంకా నాతోనే ఉంటూ వింటున్నారా? నేను చెప్పిన ఈ వివరణతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించినా మించకపోయినా ఆ కారణాలు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు కల్కి మనకు ఎంత ముఖ్యమో తెలిసింది కదా. ఇక మనం చిత్ర నిర్మాణ రూపకర్తలు ఎలా ఈ చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు, నాకు మీకున్న అంచనాలకు వీరు చేస్తున్న ప్రచారాలు ఈ చిత్రాన్ని తీసుకెళ్తుందా లేదా అని మాట్లాడుకుందాం. మొట్టమొదటగా కామిక్ కాన్లో ఆవిష్కరణ అద్భుతం. హాలీవుడ్లో చిత్రాల పట్ల ఎక్కువ మక్కువతో ఉన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు ఈ చిత్రం కోసం ఎదురు చూసేలా చేసింది. RRR చిత్రంని నెట్ఫ్లిక్స్లో చూసి మైమరిచిపోయిన పాశ్చాత్య ప్రేక్షకులు ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లో ఆడుతున్నప్పుడే చూసి వారి విశ్లేషణను పంచుకుంటే ప్రవాస భారతీయులే కాకుండా పరభాష స్థానిక ప్రేక్షకులు కూడా ఆకర్షించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇందులో ఒకటే పెద్ద అడ్డం అనుకోండి, US లో తెలుగు చిత్రాల డిస్ట్రిబ్యూటర్స్ కాకతాళీయ దృష్టితో విపరీతమైన టికెట్ ధరలు పెడతారు, దాదాపు $30. దాంతో కనీసం 3 ఆంగ్ల చిత్రాలు చూడొచ్చు. కావున కేవలం తెలుగు చిత్రాల అభిమానులు మరి హీరో అభిమానులు మాత్రమే ఈ నిలువు దోపిడీని పట్టించుకోకుండా చూస్తారు. మిగతా వారంతా 2వ వారాంతరం వరకు వేచి చూడాల్సిందే. హనుమాన్ దీనికి అతీతంగా మామూలు ధరతో $5 మిలియన్ వసూలు చేసింది.
రెండవ ప్రచార వ్యూహం. కొంచెం ఆలస్యమైన ముందు ఒక అనిమేటెడ్ సిరీస్ని బుజ్జి అండ్ భైరవాన్ని విడుదల చేయడం మంచి పరిణామం. నేను చిత్ర నిర్మాణంలో ఒకడిని అయితే ఈ అనిమేటెడ్ సిరీస్ని చిత్ర విడుదలకు 2 వారాల ముందు కాకుండా 6 నెలల ముందే చేసేవాడిని. ఈ అనిమేషన్కి ఎంత ప్రాచుర్యం జరిగితే అంతకంత చిత్రం కోసం ఎదురుచూపు పెరుగుతుంది. పెద్ద హాలీవుడ్ చిత్రాలన్నీ ఎక్కువగా కామిక్ పుస్తకాలలో కథలుగా పరిచయం ఉండి ఇష్టం ఏర్పడి ఆ ప్రధాన పాత్రల పట్ల విపరీతంగా ఆకర్షితులవుతారు. అదే కథాకథనంతో చిత్ర రూపంలో వచ్చినా చూసి మైమరిచిపోతారు. ఇది కామిక్స్ వరకు పరిమితం కాదు, నవలలకు కూడా వర్తిస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, డ్యూన్, స్టార్ వార్స్ కూడా అంతెందుకు, మన రామాయణం, మహాభారతం కూడా అలానే అనుకోండి. అంతేకాకుండా ఇందులో చిత్రంలో చేస్తున్న నటీనటులనే అనిమేషన్గా పెట్టడం, వారి చేతే డబ్బింగ్ చేయించడం కలిసొచ్చిందనే చెప్పాలి. మూడవది ఆ విచిత్రమైన వాహనం. అందరికీ తెలిసిందే ఇది విపరీతంగా బ్యాట్మొబైల్ ప్రేరణతో చేసిందని. ఇంకా చూస్తే బ్యాట్మొబైల్ లాగే దీన్ని కేవలం చిత్రంలో ఒక సెట్ పీస్ లాగా కాకుండా ఈ వాహనం నిజంగా నిజమే అని కేవలం ఆ వాహనాన్ని ఆవిష్కరించే దానికోసమే ఒక వేదికను ఏర్పాటు చేశారు. దానికి కూడా ప్రాచుర్యం వచ్చేలా చేశారు. ఇవన్నీ మంచి ప్రచార వ్యూహాలే. ఈ వ్యూహాలన్నీ ఫలానా చిత్రం ఫలానా శైలిలో ఫలానా నటీనటులతో ఫలానా తేదీన వస్తుందని తెలపడానికే. ఎవరి విశ్లేషణలకు ఎదురుచూడకుండా ప్రేక్షకులు వారు పెట్టుకున్న ఖచ్చితంగా చూడాల్సిన జాబితాలో ఈ చిత్రం కూడా చేర్చే ప్రయత్నం అది సఫలీకృతం అయిందని నా ఆలోచన. ఇదంతా మొదటి రోజు, మొదటి వారాంతరం, మొదటి వారం తండోపతండాలుగా థియేటర్లకు తెచ్చే ప్రయత్నం. మీరు నాతో అంగీకరిస్తారా? నాతోనే ఇంకొంచెం కొనసాగండి. కథాకథనం గురించిన అంచనాలు మాట్లాడుకుందాం. ఇక కథ గురించి చూస్తే మనకు ప్రతి పోస్ట్ అపోకలిప్టిక్ చిత్రంలో చూపిస్తున్న అంశమే వనరుల కొరత, ఇక్కడ నీటి సమస్య అన్నమాట. వాటి మధ్య మానవ సమీకరణలు, ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు సరిహద్దులు. అది మ్యాడ్ మ్యాక్స్ చిత్రాలైనా, డ్యూన్ అయినా, స్టార్ వార్స్ అయినా, ఆఖరికి హంగర్ గేమ్స్ అయినా. కానీ మన కల్కిలో వ్యత్యాసం ఏమిటంటే చిత్ర ట్రైలర్లో చెప్పిన మొదటి మాట, భూమి మీద మొదటి నగరం, చివరి నగరం కాశీ అని చూపించడం. అలానే అపోకలిప్టిక్ సంఘటనలు, మానవాళి తిరుగు పునర్నిర్మాణం, మన కాలచక్రంలో ప్రతి యుగంలో జరిగే ప్రక్రియ అని మన పురాణ ఇతిహాసాలతో ముడిపెట్టి చూపించడం. హనుమాన్ చిత్రంలో భాగవత ఇతిహాస పురాణాలతో ముడిపెట్టిన విధానం మనకు మంచి అనుభూతినిచ్చింది. ఇక ఈ మొత్తం చిత్రమే ఆ పురాణాల కథ నిరంతర కొనసాగింపుగా పెట్టడం ఇంకా మంచి అనుభూతినిస్తుందనిపిస్తుంది. మన అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామగా చెయ్యడం. అశ్వత్థామ చరిత్ర గురించి కొంచెం వివరాలకు వెళితే, ఆయన ఉత్తర, మన అభిమన్యుడి భార్య, గర్భంలోని బిడ్డను చంపాలన్న ప్రయత్నం వల్ల కృష్ణుని శాపంతో ఆయన పుట్టుకతో నుదుటి మీద వచ్చిన ముత్యంని కోల్పోయి అసహ్య రూపంతో చిరంజీవిలా ఉండిపోవాలని, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంతో కల్కికి సహాయం కలియుగాంతం వరకు ఉండాలన్నది శాపం. ఈ విషయంని ఆధారంగా చేసుకుని ఈ చిత్రంలో ఆ ముత్యం మళ్లీ దొరకడం, తన పూర్తి శక్తులు తనకు మళ్లీ లభించడం, అంత అందంగా కథలో మలచడం బాగుంది. అశ్వత్థామ అంత పొడవుగా చూపించడం కూడా చాలా బాగుంది. అలానే మిగతా చిరంజీవులు, ముఖ్యంగా పరశురాముడు గాని, కృపాచార్యులు గాని ఉన్నారో లేదో అని చూడాలి. దీపికా పడుకోనే గారి పాత్ర చాలా కీలకం. పురాణాలలో కల్కి గారి అమ్మ పేరు సుమతి అని ఉంది. అందుకే తిన పేరు Su-18 అని ఉంది. అంటే కంసుడు దేవకి గర్భాన కృష్ణుడి జననం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తినకంటే ముందు 79 సుమతిల గర్భాన కల్కి అవతరణ జరగలేదు, తిను 80వ సుమతి అని అనిపిస్తుంది. తన గర్భంలోని బిడ్డ కోసం జరిగే సంఘర్షణే ప్రధానంలా అనిపిస్తుంది. ఆ గర్భస్థుడే కల్కి అని మనకు అనిపించేలా ఉంది. అందుకే అశ్వత్థామ దీపికా సుమతి పాత్రను కాపాడాలని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. నేను మన ప్రభాస్ గారిది కల్కి పాత్ర అనుకున్నా, కానీ భైరవగా, తను అసాధారణ శక్తివంతుడిగా, ఐరన్ మ్యాన్ లాగా శాస్త్రవేత్తగా తన శక్తిని శాస్త్రీయ పరికరాలతో బుజ్జి సాయంతో అన్యూహంగా పెంచుకోగలడు అన్నట్లుగా చూపిస్తూ తన ప్రధాన సంకల్పం వనరులున్న కాంప్లెక్స్లోకి వెళ్లడం అని మనకు అనిమేటెడ్ సిరీస్ ద్వారా తెలియజేసి, ఇప్పుడు దీపికా పడుకునే పాత్రను కాంప్లెక్స్లోని పాలకులకు అప్పగించాలనుకోవడం, అందుమూలాన భైరవకు అశ్వత్థామకు జరిగే పోరే ప్రధాన ఆకర్షణగా చూపించారు. నాకు తెలిసి మొదటి సగంలో దీపిక కాంప్లెక్స్ నుంచి పారిపోవడం, రెండవ సగంలో భైరవ అశ్వత్థామను ఓడించి దీపికను అప్పగించడం, తర్వాత భైరవ అసలు ఉద్దేశ బహిర్గతంతో కల్కి మొదటి భాగం పూర్తవుతుందనిపిస్తుంది. కమలాసన్ గారి కలియుగ ఖాళీ పాత్ర చిత్రమంతా ఉండకుండా రెండవ సగంలోనే, అది చివరిలోనే ఉంటుందనిపిస్తుంది. అది భైరవ బహిర్గతం చేసిన కారణంతో ముడిపడి ఉంటుందనిపిస్తుంది. ఇంకా ఈ వరుసలో కనీసం 2-3 చిత్రాలు తీసేంత కథ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కమలాసన్ గారి ఖాళీ పాత్రను ముగించాల్సింది భైరవ కాదు, కల్కి. తను ఇంకా పుట్టలేదు కదా. ఈ చిత్రం చివరిలో కూడా జననం జరగకపోవచ్చు అనిపిస్తుంది. చూడాలి మరి. మొత్తానికి మన నాగి గారు నిర్దిష్టమైన కాస్టింగ్ చేశారని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ గారు, ఆయన తప్ప ఇంకెవరూ సరితూగరు అనిపించింది.
కమల్ హాసన్ గారు ప్రతినాయకుడిగా చాలా గొప్ప నిర్ణయం. దీపికా పడుకోనే గారు ఇప్పుడు నిజ జీవితంలో కూడా గర్భిణి, తను కూడా చాలా గొప్ప నిర్ణయం. ఇక అన్నింటికీ మించి ఎవరు పేరు మీద ఈ చిత్రం మొదలైందో, ఎవరి మూలాన ఇంత భారీ ఖర్చు ఒక చిత్రం మీద పెట్టినా అంతకంతా వడ్డీ కన్నా ఎక్కువగా వసూలు చేస్తుందన్న నమ్మకం నిర్మాతలకి వచ్చిందో, ఎవరు లేకపోతే ఈ చిత్రం జరుగుండదో, భైరవగా ప్రభాస్ గారి కన్నా ఎవరిని ఊహించలేం. ఇది చిత్రం చూడకముందే అనిపిస్తుంది. ఇక చూసిన తర్వాత ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా. కానీ మొత్తం ట్రైలర్లో ప్రభాస్ భైరవని ఇంకొంచెం బాగా ఆవిష్కరించి ఉండొచ్చు అనిపించింది. అలా హఠాత్తుగా వచ్చినట్లు ఉండింది. చిత్రంలో అలా కాకుండా పాత్ర పరిచయం అద్భుతంగా ఉంటుందనుకుంటున్నా. అలానే ఇంకొక ప్రమాదం, తెలుగులో నటీనటులు సొంత డబ్బింగ్. ట్రైలర్లో అశ్వత్థామతో మాట్లాడిన పిల్లవాడు, దీపిక అలానే దిశ తెలుగులో వారి సొంత డబ్బింగ్ వల్ల వినడం కొంచెం కష్టంగా ఉన్నింది. చిత్రంలో అలానే ఉంటే ఈ చిత్ర అనుభూతిని తగ్గిస్తుందా లేదా అని చూడాలి. ఏమంటారు? మీకు కల్కి గురించి ఇంత సుదీర్ఘమైన ఆలోచనలు, చర్చలు పూర్తిగా తెలుగులోనే జరగడం ఎక్కడా చూసుండరు, వినుండరు. మళ్ళీ కల్కి గురించి చిత్ర విడుదల తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా మరెన్నో చిత్రాల విశ్లేషణలతో తరచూ కలుద్దాం. ఇట్లు మీ ప్రియమైన విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.